బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతి అక్రమాలు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటపడుతుండగా తాజాగా డయాలసిస్ దోపిడీ వెలుగు చూసింది. టెండర్స్ పేరుతో ఏకంగా ఏటా 100 కోట్ల మేర దోచేస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. దేశమంతా ఒక రేట్ అయితే తెలంగాణలో మరో రేటుతో గత బీఆర్ఎస్ సర్కార్ డయాలసిస్ దందాకు పాల్పడింది. పక్క రాష్ట్రాల్లో ఒక్కో డయాలసిస్కు 1100 రూపాయలు ఉండగా ఇక్కడ మాత్రం 1800తో సిండికేట్ టెండర్స్ వసూలు చేసింది. అలాగే 5000 పరిమితిని 8 ఏళ్లకు పెంచింది. మొత్తం 3 హబ్స్లతో కలిపి 110 కేంద్రాలు, 1236 మిషన్స్ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా కూడా 20,000 మంది డయాలసిస్ చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ చికిత్స పేరుతో ప్రజల సొమ్మును దర్జాగా దోచేస్తున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతి అక్రమాలు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండగా తాజాగా డయాలసిస్ దోపిడీ వెలుగు చూసింది. టెండర్స్ పేరుతో ఏకంగా ఏటా 100 కోట్ల మేర దోచేస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. దేశమంతా ఒక రేట్ అయితే తెలంగాణలో మాత్రం మరో రేటుతో గత బీఆర్ఎస్ సర్కార్ డయాలసిస్ దందాకు పాల్పడింది. పక్క రాష్ట్రాల్లో ఒక్కో డయాలసిస్కు 1100 రూపాయలు ఉండగా ఇక్కడ మాత్రం 1800తో సిండికేట్ టెండర్స్ వసూలు చేసింది. అలాగే 5 ఏళ్ల పరిమితిని 8 ఏళ్లకు పెంచింది. డయాలసిస్ పేరుతో గత ప్రభుత్వం చేసిన దందాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. మనం చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గత సర్కార్గా ఉన్నప్పుడు డయాలసిస్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేసి దోచుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తాజీత్, మనం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు వైద్య శాఖలో దాదాపు 1000 కోట్ల స్కామ్ జరిగిందని కొంత సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా డయాలసిస్ సెంటర్లో దాదాపు యంత్ర పరికరాలు కొనుగోవడంతో పాటు ఔషధ మెడికల్ రంగంలో కూడా స్కామ్ భారీ ఎత్తున జరిగింది. వీటిపై పూర్తిగా నిజ నిర్ధారణ తేల్చాలని చెప్పి ఆ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1236 కోట్ల మిషన్లు, ఈవీఎం మిషన్లు, అదేవిధంగా యంత్ర పరికరాలు కొనుగోలు భారీ కుంభకోణం జరిగినట్టుగా కొంత తెలుస్తుంది. అదేవిధంగా 5 ఏళ్లు మా బీఆర్ఎస్ పాలనలో ప్రతి దవాఖానకు 10 సంవత్సరాల నుంచి ఆనాడు వైద్య పరికరాలు లేవు, నిజంగా వైద్యం అందలేదు. ప్రతి వాడు పేదవానికి రావాల్సిన విషయం వస్తుంది. ప్రతి వ్యక్తికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వైద్యం పూర్తిగా అందిస్తున్నామని చెప్పారు. ఆ కోణంలో చూసుకుంటూ భారీగా కుంభకోణం చేశారు. ప్రతి పేదవారి పేరుతో మాత్రం దోచుకున్నట్టు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్నట్టు కొంత తేటతెల్లం అవుతుంది. నిజంగా దీనిపై పూర్తి నిజ నిర్ధారణ చేయాలని చెప్పి ప్రతిపక్షాలతో పాటు బీజేపీ, అదే కాంగ్రెస్ కూడా సభ్యులు గతంలో కూడా ధర్నాలు చేశారు. ఏ స్కామ్ ఎంత జరుగుతుంది నిజంగా బయట పెట్టాలి. దాదాపు కొనుగోలు చేసిన ఎంత పరికరం ఏ రాష్ట్రంలో కొనుగారు, ఏ దానికి
టెండర్ వేశారా లేకుంటే ఏ విధంగా కొనుగోలు చేశారని చెప్పి వారందరూ కూడా నిలదీసినా కానీ ఇప్పటివరకు అయితే సమాధానం చెప్పలేదు. గత 2 మాసాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీరంతా కూడా చేసిన కుంభకోణాలు బయటకు ఒక్కటొక్కటి వెళ్లుకు రాబోతున్నాయని చెప్పవచ్చు. నిజంగానే ఆనాడు ఈటల రాజేందర్ వైద్య శాఖ పని, ఆ తర్వాత ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, వీరితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర బినామీ పేర్ల మీద కూడా చాలా మంది కూడా కాంట్రాక్ట్ ఇచ్చి ఆ యొక్క డయాలసిస్ కేంద్రాలతో పాటు మనం చూస్తే వైద్యం ఎక్కడైతే నిజంగానే పేదవానికి వైద్యం అందుతుందో నేను రాని బిడ్డ సర్కారు దవాఖానని చెప్పి ప్రతి ఒక్కరు వస్తున్నారని చెప్పారు. మీద రూపులు దిద్దారు, లోపల ఎక్కడెక్కడిని చేశారు. పనికిరాని యంత్ర పరికరాలు కొన్నట్టు డయాలసిస్ ఒక్కరు వస్తే 4-2 వచ్చి ఇక్కడ వైద్యం అందించినట్టు కూడా కొంత రికార్డు చేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ కూడా ఇక్కడ విధంగా ఎంత దోచుకోవాల్సిన అంత దోచుకున్నారు. ఇప్పుడు మాత్రము బయటకు రావడానికి కొంత జంకుతున్నారని చెప్పవచ్చు. హాస్పిటల్కి ఆనాటి కూడా ఎవరైనా మీడియా వాళ్ళు వెళ్లాలన్నా కానీ వివిధ ఆంక్షలు విధించి సర్తాజ్ అదేవిధంగా ఎవరిని కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా ఇప్పుడు మాత్రం వీటి మీద తీసుకొచ్చినట్లయితే భారీ స్కామ్ బయటకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1000 పడకల ప్రతి చోట 33 జిల్లాలో వైద్యము ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఆ దిశగా కొత్త వైద్య విధానంలో కొత్త మార్పు తీసుకొచ్చాము. దేశంలోనే నెంబర్ 1 అని చెప్పారు. దేశంలో నెంబర్ 1 కూడా కుంభకోణం జరిగినట్లు కొంత వాస్తవం అయితే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సర్తాజ్. అదేవిధంగా చూస్తే ప్రతి మెడికల్ రంగంలో వైద్య టాబ్లెట్ కొనడము, అదేవిధంగా యంత్ర పరికరాలు కొనుగోలు, అదేవిధంగా వైద్య పేదవారికి అందించే విషయంలో కూడా ప్రతి దాంట్లో ఫ్రాడ్ జరిగినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిపై బయటకు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఎంత జరిగింది, ఏం జరిగింది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో కూడా మనకు సంబంధించిన 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో పాటు గజ్వెల్లో 1000 పడకలు, అదేవిధంగా సిద్దిపేటలో 1000 పడకలు, ప్రతి మెడికల్ కాలేజీలో 1000 పడకలు, అంటే దాదాపు 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1236 డయాలసిస్ కేంద్రాలకు సంబంధించిన మిషనరీస్ కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో కూడా భారీ స్కామ్ కూడా జరిగినట్టుగా కొంత మనకు సమాచారం అయితే రావడం జరుగుతుంది. దాంతో పాటు ఎక్కడెక్కడ అయితే కాంట్రాక్ట్ టెండర్ వేశారో, భవనాలు నిర్మాణాలు చేపట్టారో, వైద్యం వీటన్నిటిలో కూడా కుంభకోణంగా జరిగినట్లు కొంత తెలుస్తుంది. సత్తార్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. దేశమంతా ఒక రేట్ అయితే తెలంగాణలో మరో రేటుతో గత బీఆర్ఎస్ సర్కార్ డయాలసిస్ దందాకు అయితే పాల్పడింది. ఈ దందాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తే ఒకవేళ పక్క రాష్ట్రాల్లో అయితే 1100 రూపాయలు, ఇక్కడ మాత్రం 1800 రూపాయలతో సిండికేట్ టెండర్స్ కూడా వసూలు చేసినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల విషయాల్లో కూడా అనేక రకాల కబ్జాలకు, దందాలకు, అవినీతికి పాల్పడదని చెప్పి ఇటీవల కొలుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. ప్రాజెక్టుల విషయంలో కానీ, అదేవిధంగా కబ్జాల విషయంలో కూడా అనేక రకాలైనటువంటి అవినీతికి పాల్పడదని చెప్తూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా కూడా ఈ వైద్యం విషయంలో కూడా ఈ యొక్క దందాను కొనసాగించిందని చెప్పేసి విషయాలు మాత్రం చాలా విస్తుపోయే విధంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఈ విధంగా ఈ యొక్క డయాలసిస్ కోసం అని చెప్పేసి టెండర్స్ రూపంలో పిలిపించేసి దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు స్వాహా చేస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 110 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసేసి ఈ విధమైనటువంటి కొత్త విషయానికి తెరలేపిందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 8 డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 8 డయాలసిస్ సెంటర్లో కూడా ఇదే విధమైనటువంటి అవినీతికి పెద్ద తెరలేపిందని చెప్పి మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా పక్క రాష్ట్రం అంటే పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం అయినటువంటి ఏపీలో కేవలం 1100 రూపాయలకు డయాలసిస్ అందుబాటులో వస్తుండగా ఇక్కడ మాత్రం 1800 రూపాయలకు కోడ్ వేసేసి ఈ యొక్క డయాలసిస్ ని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా తమ అనాయనైనటువంటి కంపెనీలకు ముట్టజెప్పిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ, అదేవిధంగా బొంబాయి పేర్లతో ఏదో రకమైనటువంటి పేర్లు పెట్టేసేసి దానికి సంబంధించేసి టెండర్ల ప్రక్రియను కొనసాగించేసి ఈ విధమైనటువంటి అవినీతికి తెరలేపిందని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా చేయడం వల్ల దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల ప్రతి ఏటా కూడా అవినీతి జరిగినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి 8 డయాలసిస్ సెంటర్లకు సంబంధించేసి కూడా వాళ్ళు చెల్లించాల్సిన ఛార్జీల విషయంలో కూడా పెద్ద మొత్తంలో కూడా వాళ్ళు టెండర్ ప్రక్రియ ద్వారా చేసుకోవడం జరిగింది. పొరుగు రాష్ట్రాల్లో 1100కు డయాలసిస్ లభిస్తుండగా ఇక్కడ మాత్రం 1800 రూపాయలకు ఈ యొక్క కోడ్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా అనేక రకాల ప్రశ్నలు మాత్రం ఉత్పన్నమవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 225 నుండి 250 మంది ప్రతిరోజు కూడా డయాలసిస్ చేసుకుంటున్న సందర్భం అయితే ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 1800 మంది వరకు కూడా డయాలసిస్ పేషెంట్స్ ఉండడం జరిగింది. వీళ్ళకు రెగ్యులర్ గా కూడా డయాలసిస్ చేసుకునే అవసరము దాదాపు 1800 మందికి
కూడా ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. ప్రతిరోజు కూడా 225 నుంచి 250 మంది డయాలసిస్ చేసుకున్నారు. అంటే ఒక్కొక్క డయాలసిస్ పేషెంట్ కి సంబంధించేసి 4 గంటల వ్యవధి మాత్రం పడుతుంది దీనికి సంబంధించేసి ఒక డయాలసిస్ కంప్లీట్ చేయడానికి. సో ఈ విధంగా ఉన్నటువంటి 8 డయాలసిస్ సెంటర్లో దాదాపు 250 మందికి రోజు కూడా చేస్తున్నట్టు డయాలసిస్ చేస్తున్నట్టు కూడా తెలియవస్తుంది. సో ఈ విధంగా డయాలసిస్ కి సంబంధించేసి ఉచితంగా అంటే ప్రజెంట్ గా ప్రభుత్వం ఈ యొక్క విషయాలు భరించాల్సిన పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా దీనికోసం అంటే చాలా మంది పేద ప్రజలు అనే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసి డయాలసిస్ చేసుకోలేని పరిస్థితి కూడా ఉండడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఛార్జీలు వసూలు చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో అయితే డైలీ డయాలసిస్ కోసం దాదాపు 5,000 పైన వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ప్రభుత్వం పేదవారికి ఉచిత వైద్యాన్ని అందిస్తాము అని చెప్తూ ఉంది. దానికి సంబంధించేసి ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఈ డయాలసిస్ అవసరం ఉన్నదో వారికి సంబంధించేసి మేము హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేకుండా వారు ఉన్న ప్రాంతంలోనే డయాలసిస్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దానికోసం కూడా అంటే పేదవారికి అందించే వైద్యం విషయంలో కూడా ఇక్కడ అవినీతి చోటు చేసుకోవడం మాత్రము చాలా సిగ్గుచేటైన విషయం నుంచి కూడా మనకు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విధమైనటువంటి విషయాలకు ముఖ్యంగా పేదవారికి అందించినటువంటి డయాలసిస్ విషయంలో కూడా దాదాపు ఇన్ని కోట్ల రూపాయలు కూడా వాళ్ళు స్వాహా చేస్తుండడం మాత్రము చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే ఉంది. ఈ విషయాలు మొత్తం కూడా నూతనంగా కొలుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ బయటికి తీసుకొస్తుండే వరకు గత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి ఎంత అనేది మొత్తం కూడా ప్రజలకు కూడా ప్రజలందరికీ కూడా తేటతెల్లమే అవకాశం కనబడుతుంది. సో ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 8 డయాలసిస్ సెంటర్లో కూడా ఈ విధమైనటువంటి అంటే దాదాపు డైలీ 225 నుంచి 250 మందికి పేషెంట్స్ కు ఈ డయాలసిస్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ చార్జెస్ విషయంలో కూడా 1,100 రూపాయల వరకు చేయాల్సిన ఛార్జెస్ 1,800 రూపాయల వరకు కూడా వాళ్ళు ప్రభుత్వం అనేది కాంట్రాక్ట్ సంస్థకు ఒప్పందం కూర్చుకొని వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఈ విధమైనటువంటి అవినీతికి మాత్రం పాల్పంచుకొని చెప్పవచ్చు. ముఖ్యంగా అదే విషయానికి సంబంధించేసి వీళ్ళకి ప్రొవైడ్ చేసే విషయాల్లో కూడా నీటి విషయంలో కానీ అదేవిధంగా ఇంకా పవర్ విషయంలో కానీ బెడ్స్ విషయంలో కానీ టోటల్ గా కూడా ప్రభుత్వమే దానికి సంబంధించి వెచ్చిస్తూ ఉండటం జరిగింది. సో ప్రభుత్వం వెచ్చిస్తున్న డబ్బులను కూడా కాంట్రాక్టర్ పెడుతున్నట్టు కాంట్రాక్టర్ కు వర్తింపచేయడం మాత్రము చాలా ఇది ఎంత అవినీతి జరిగిందని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది. సతాజ్. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గత సర్కారులో ఉన్నప్పుడు చేసిన ఒక్కొక్క దందాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అయితే తాజాగా డయాలసిస్ దోపిడీ కూడా వెలుగు చూస్తుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. మనం ప్రెసెంట్ చూస్తే ఇక్కడ డయాలసిస్ తో కూడా దందా చేసినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ సర్కార్. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంతోష్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయాలసిస్ పేరు మీద కూడా అంటే కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఒకసారి లూటీకి ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా చూసుకుంటే 2012 వాళ్ళ అంటే 2000 అంటే వాళ్ళు రెండోసారి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లోనే ఒక ప్రైవేట్ ఏజెన్సీ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. డీసీ అని చెప్పి అని ఒక సంస్థతోటి ఒక ఆర్గనైజేషన్ తోటి వీళ్ళు ఒక ప్రత్యేకంగా అంటే డయాలసిస్ పేషెంట్లు రోగులకు వీళ్ళకి డయాలసిస్ చేసే విధంగా అంటే హెచ్బిఎస్ కావచ్చు, అదే హెచ్బిసిఎస్ అని ఒకటి ఉంటుంది. వీటికి సంబంధించింది హెచ్బిఎస్ఎస్ అంటే ఈ 3 కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి కేసెస్ సంబంధించింది ఎక్కువ కూడా ఈ డయాలసిస్ కేంద్రానికి వస్తూ ఉంటాయి. మొత్తానికైతే ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా చూసుకుంటే కనుక ఇప్పుడు ఖమ్మం మన ప్రధాన ఆసుపత్రి దగ్గర మనం ఇప్పుడు ఈ ఖమ్మం ప్రధాన ఆసుపత్రి దగ్గర చూసుకుంటే కనుక ఇక్కడ డైలీ వచ్చేసి 70 నుంచి 80 వరకు కూడా డయాలసిస్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క సిట్టింగ్ వచ్చేసి 3 చొప్పున చేస్తున్నారు. మొత్తం 4 సిట్టింగ్లు అంటే 4 స్లాట్లు ఉంటాయి. ఆ 4 స్లాట్లు కూడా బయట విషయానికి వస్తే కనుక బయట సుమారు 1,000 రూపాయల పైగానే దొరుకుతున్నటువంటి డయాలసిస్కు ఇక్కడ ఖమ్మంలో చూసుకుంటే కనుక 1,800 రూపాయల వరకు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ద్వారా. దాంతోపాటు చూసుకుంటే కనుక ప్రభుత్వ ఆసుపత్రిలోనే కేవలం ఇక్కడ డయాలసిస్ చేసినందుకు గాను ఇక ప్లేస్మెంట్ ఇచ్చేందుకు ఆరోగ్యశ్రీ తరపు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి 150 రూపాయలు, మళ్ళీ చూసుకుంటే కనుక గాంధీ హాస్పిటల్ వాళ్ళకి 100 రూపాయల చొప్పున ఇచ్చేటట్టు మిగతాది మొత్తం కూడా ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం ఖజానా నుంచి ఆ మిగతా డీసీ ఏదైతే ఉన్నదో ఆ సంస్థ అంటే ఏదైతే ఈ గవర్నమెంట్తో అవగాహన కుదుర్చుకున్నటువంటి డయాలసిస్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో దానికి పోయే విధంగా ఇక్కడ అన్ని ప్రయత్నాలు చేస్తారు. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే అంటే సుమారు ఒక రోజుకి వచ్చేసి 1,20,000 నుంచి 1,40,000 వరకు కూడా వీళ్ళకి ఆదాయం వస్తూ ఉందంటే వీళ్ళకి అయ్యే ఖర్చు. దానిలో పాటు చూసుకుంటే కనుక ఇప్పటికే ఖమ్మంలో చూసుకుంటే కనుక ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా డయాలసిస్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకొని కూడా చాలా వరకు కూడా నిరీక్షించే సమయం ఉండేది. మొత్తానికైతే మాత్రం మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి దందా చూసుకుంటే బయట ప్రైవేట్ హాస్పిటల్లోనేమో డయాలసిస్ చేసిన తక్కువగా ఉంది, కానీ వీళ్ళకి పేషెంట్ ఫ్రీ కదా అనే ఒక నేపంతో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే కనుక ఆరోగ్యశ్రీ పేరు మీద కూడా భారీగా లూటీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ద్వారాన్ని మొత్తం కూడా యథేచ్ఛగా వాళ్ళు దోచుకుంటున్నారు నిర్వాహకులు. మొత్తానికైతే మాత్రం ఈ సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినటువంటి ఓ డాక్టర్ కూడా ఆయనకు సొంతగా డయాలసిస్ సెంటర్ కూడా ఉంది.
అక్కడ కూడా చూసుకుంటే కనుక కేవలం ఆడ ఒక పేషెంట్కి డయాలసిస్ చేసినందుకు కేవలం 800 నుంచి సుమారు 1000 రూపాయల పైగా ఆయన వసూలు చేస్తుంటారు. మహా అంటే 1100 వరకు తీసుకుంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువ పేషెంట్కి రూపాయి ఖర్చు పెట్టట్లేదని చెప్పి ఒక ఆలోచనతో వస్తున్నారే కానీ ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది, ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ నిధుల నుంచి అంటే వేరే ప్రైవేట్ సంస్థకు ఎంత ఘనంగా పోతుంది అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంటుందో ఎక్కువ కూడా ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది పేదలకు. మరోవైపు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున కూడా పెద్ద స్కామ్ జరుగుతుంది. దీనిపై కూడా ఇప్పటికి ఆడిట్ కూడా నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంతమంది డైలీ సిట్టింగ్కి వచ్చేది, ఇక్కడ డయాలసిస్కి వచ్చేది, ఎంతమంది ఇంకా వెయిటింగ్లు ఉంటున్నారు అనేది కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం 4 సిట్టింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు సర్తాజ్ ఇక్కడ. కానీ ఈ సకాలంలో మాత్రం మళ్ళీ డయాలసిస్కి ఇంకో కొత్త మెరుగుగా ఉందని కూడా కొత్త దందా కూడా ఉందని చెప్పుకోవచ్చు. డయాలసిస్ అయిన తర్వాత కూడా ఒక పేషెంట్ దగ్గర నుంచి కూడా సుమారు 500 నుంచి 600 పైగా వసూలు చేసిన నేపథ్యంలో డైలీ ఇక్కడ నుంచి సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.